శ్రీ మహాగణాధిపతయ నమః. ఈరోజు మనం 2025 సంవత్సరం జూన్ నెల మాస ఫలాల్లో భాగంగా తులారాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. అసలు తులారాశి అంటే ఏమిటి? చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం తులారాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ మాసంలో గ్రహగతులు గనక పరిశీలించినట్లయితే కుంభంలో రాహువు, మీనంలో శని, అలాగే మేషంలో శుక్రుడు, వృషభంలో రవి బుధులు, మిథునంలో గురుడు, కర్కాటకంలో కుజుడు, సింహంలో కేతువు సంచరిస్తున్నారు. అయితే ఈ మాసం గ్రహగతుల్లో ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే గ్రహాలన్నీ కూడా రాహుకేతువుల మధ్యే ఉండిపోయినాయి. ఇది కాలసర్పయోగంగా మనం జ్యోతిషశాస్త్ర రీత్యా పరిగణించడం జరుగుతుంది. ఈ కాలసర్పయోగం జరుగుతున్నటువంటి ఈ మాసంలో ఏ గ్రహాలు ఏ రకంగా తులారాశి వాళ్ళకి ఎంత మేర అనుకూలిస్తాయి అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటగా ఈ తులారాశి వారికి అద్భుతమైనటువంటి అంశం ఏంటంటే 6వ స్థానంలో ఉన్నటువంటి శనీశ్వరుడు అత్యంత శుభ ఫలితాలను ఇస్తున్నాడు. ఈ శనీశ్వరుడు వీళ్ళకి అంటే తులారాశి వారికి రాజయోగ కారకుడు అవటం వల్ల శత్రువుల మీద విజయం సాధిస్తారు, రుణాలు తీర్చుకోగలుగుతారు. దీర్ఘకాలిక రోగులు ఎవరైనా ఉంటే ఆ రోగాల నుంచి ఉపశమనం పొందేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. అయితే ఇక్కడ మనం కాస్త జాగ్రత్తగా గమనించినట్లయితే 9వ స్థానంలో గురుడు కూడా విశేషమైనటువంటి శుభ ఫలితాలని తులారాశి వారికి ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. మరి ముఖ్యంగా ఏ రకమైనటువంటి అంశాల్లో శుభ ఫలితాలు ఇస్తాడో అని గనక గమనించినట్లయితే తులారాశి వారు ఏ రకమైనటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలు చేస్తున్న వాళ్ళైనా సరే చక్కటి భాగ్య సంపదలని, భోగ భాగ్యాలని పొందగలుగుతారు. లగ్జరీ ఐటమ్స్ అంటే ఎంతో విలువైనటువంటి వస్తువులు, కళాఖండాలు, అలాగే కొంత బంగారం వంటి విలువైనటువంటి అతి విలువైనటువంటి ఆభరణాలు, నూతన వస్త్రాలు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే తులారాశిలో ఉన్నటువంటి అధిక భాగం అవివాహితులకి ఈ మాసం వివాహ యోగ్యత అనేటువంటిది ఏర్పడుతోంది. మంచి సంబంధాలు వస్తాయి. చక్కగా మంచి కుదరటం కూడా జరుగుతుంది. మంచి మాటలు, పెళ్లి మాటలు, శుభ ప్రస్తావనలు, శుభయోగాలు అనేటువంటిది ఈ గురుగ్రహ అనుగ్రహం వల్ల తులారాశి వాళ్ళకి ఏర్పడబోతున్నాయి. అయితే ఇక్కడ మనం కాస్త జాగ్రత్తగా గమనించినట్లయితే లాభస్థానంలో కేతువు అసంకల్పితంగా, అనాలోచితంగా, యాదృచ్ఛికంగా మీరు ఊహించని రీతిలో ధనం రావటం, మనం చేజారిపోయిందనుకున్నటువంటి వస్తువులు తిరిగి చేతికి రావటం, అలాగే కోల్పోయినటువంటి ప్రాభవాన్ని, పూర్వ వైభవాన్ని తిరిగి దక్కించుకునేటువంటి పరిస్థితులు ఈ కేతు అనేటువంటి గ్రహం ఈ తులారాశి వాళ్ళకి ఇవ్వబోతోంది. అయితే మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. మరి ముఖ్యంగా విద్యార్థులకి విద్యా యోగం కూడా చాలా బాగుంది. ఉద్యోగస్తుల విషయానికి వచ్చేటట్లయితే మనం కాస్త జాగ్రత్తగా గమనిస్తే ఈ మాసం ప్రథమార్థం అయితే ఉద్యోగస్తులకి బాగోలేదు. మీరు ఊహించిన దానికంటే ఎక్కువ స్ట్రగుల్ అవ్వటం, అంటే ఎక్కువగా ఇబ్బంది పడటం అనేటువంటిది ఈ మాసం ప్రథమార్థంలో జరుగుతుంది. ఈ ప్రథమార్థంలో వచ్చిన ఇబ్బందులన్నీ కూడా ద్వితీయార్థంలో తొలగిపోతాయి. అలాగే మీరు చేసేటువంటి ఏదైనా సరే ఒక మహత్ కార్యాన్ని జీవిత భాగస్వామి కానీ, తల్లిగారు కానీ ఎవరైనా సరే కొంచెం మాటలతో ఆపడానికి ప్రయత్నం చేస్తారు. ఇది కొద్దిగా మీకు చికాకును కలిగిస్తుంది. ఈ విషయంలో కాస్త సంయమనం పాటించవలసినటువంటి అవసరం గోచరిస్తోంది. ప్రపంచంలో అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజంలో జరిగేటువంటి అన్యాయాలు, అక్రమాలని చూసి రగిలిపోతారు. వాటిని భరించలేరు, అలాగని చెప్పి ఎదిరించను లేరు. కనుక వాటి గురించి తీవ్రంగా మనస్తాపానికి గురవటం అనేటువంటిది జరుగుతుంది. పెద్ద మనుషులు అనబడేటువంటి వాళ్ళు సమాజంలో మీ పట్ల నిర్దయగా, అనాలోచితంగా, మరీ నీచంగా మీ పట్ల ప్రవర్తించటం అనేటువంటిది కొంచెం బాధని కలిగిస్తుంది. ఇటువంటి సందర్భాల్లో తులారాశి వాళ్ళు ఒకటే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేమిటంటే ఏనుగెళ్తుంటే కుక్కలు మొరుగుతాయి. కనుక ఎవరు ఎట్లా మొరిగినా సరే వాళ్ళని పక్కన పెట్టేసి మీదైనటువంటి పరిస్థితుల్లో మీరు ముందుకెళ్ళిపోండి. మీకు ప్రధాన గ్రహాలైనటువంటి శని కానీ, గురుడు కానీ అత్యంత అనుకూలమైనటువంటి స్థితిలో దాదాపు ఈ సంవత్సరం అంతా కూడా సంచరించడం జరుగుతుంది కనుక అధిక భాగం శుభ ఫలితాలే ఉంటాయి కనుక ఏమాత్రం ఆందోళన పడవద్దు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసుకోండి. ముఖ్యంగా యూత్‌లో ఉన్నటువంటి అంటే టీనేజ్‌లో ఉన్నటువంటి
యువత ఎవరైతే ఉంటారో సుమారుగా 16-26, 27 సంవత్సరాల మధ్యలో ఉండేటువంటి యువతులు గాని, యువకులు గాని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏది జరిగినా అంతా మన మంచికే అనేటువంటి పాజిటివ్ దృక్పథాన్ని ప్రయత్నపూర్వకంగా అలవరుచుకోండి. ఇకపోతే ఈ మాసం మీరు గతంలో చేసినటువంటి చిన్న చిన్న తప్పులు గాని, జరిగినటువంటి చిన్న చిన్న పొరపాట్లకు గాని తీవ్రంగా ఆందోళన చెందుతూ ఉంటారు. అది శుద్ధ దండగ. ఆ విషయంలో మీరు దాని నుంచి తొందరగా బయటకొచ్చేటట్లయితే ఆత్మవిశ్వాసం అనేటువంటిది ఆటోమేటిక్‌గా పెరుగుతుంది. పరిసరాలను బట్టి, మీ యొక్క స్థితిగతులను బట్టి అంచనాలు వేయటం తగ్గించుకోండి. ఏది ఏమైనప్పటికిని గూడా గతం కంటే గ్రహగతులు మార్పు చెందుతున్నాయి. అధిక భాగం మీకు శుభ పరిణామాలు రాబోతున్నాయి. శుభ ఫలితాల దిశగా మీ జాతకం ప్రయాణించబోతోంది గనుక ప్రయత్నపూర్వకంగా కృషి చేయండి. ఇంతవరకు బాగుంది. అయితే ఇక్కడ నేనిందాక ఒక మాట చెప్పాను. ఈ మాసమంతా కూడా కాలసర్ప యోగం అనేటువంటిది నడుస్తోంది. అంటే ఏమీ లేదు. గ్రహాలన్నీ కూడా కాస్త రాశిచక్రంలో గమనిస్తే ఈ మాసం మొత్తం రాహుకేతువుల మధ్యే మిగిలినటువంటి 7 గ్రహాలు గూడా బందీ అయిపోవటం జరుగుతుంది. అంటే వాళ్ళిచ్చేటువంటి యోగాలేవైతే ఉంటాయో అవి పరిపూర్తిగా ఇవ్వడానికి వీలు లేకుండా ఈ కాలసర్ప యోగం అనేటువంటిది అడ్డం పడుతూ ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియల్ని జ్యోతిష్ శాస్త్ర రీత్యా చేసుకునేటట్లయితే వాటి నుంచి సునాయాసంగా బయటపడగలుగుతారు. అలాగే ఈ మాసం వాహనాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. వాహనాలు డ్రైవ్ చేసేటప్పుడు అలాగే పొరపాటున కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు. అలాగే ఈ మాసం కాలసర్పయోగం అనేటువంటిది అందరి మీద చాలా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది. ఎంత చిన్న పొరపాటు చేసినా కూడా కాలసర్పం కాటేసేటువంటి పరిస్థితి ఉంటుంది గనక ఈ మాసం ఇటువంటి పరిస్థితుల్లోనూ అనాలోచిత నిర్ణయాలు తీసుకోవద్దు. అలాగే అనవసరమైనటువంటి పట్టుదలకి, పంతాలకి పోవద్దు. కోర్టు వ్యవహారాల్లో నష్టపోతారు. అనవసరమైనటువంటి వివాదాల్లో తలదూర్చొద్దు. ఈ విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. యోగాలు ఎంత బాగున్నా ఈ కాలసర్ప దోషం వల్ల మీకు నేను ఇందాక చెప్పినటువంటి పాజిటివ్ ఏవైతే ఉందో అవి మీ దాకా రావడానికి కొంత డిలే అవుతూ ఉంటుంది. అంటే ప్రతి పని కూడా డిలే అవుతూ ఉంటుంది. ఒక పని మీద మొదలుపెడతారు బయలుదేరి. ఆ పని పూర్తి అవ్వడానికి ఒకసారి కాకుండా రెండోసారి పూర్తవ్వటం, కొంచెం ఆలస్యంగా పూర్తవ్వటం ఇవన్నీ గూడా కొంత చిరాకుని తెప్పిస్తాయి. కనుక ఈ కాలసర్ప యోగానికి సంబంధించినటువంటి ఇదొక అవయోగం. దీనికి సంబంధించినటువంటి తగిన శాంతి పరిహార క్రియలను మీ వ్యక్తిగత జన్మజాతక రీత్యా జరిపించుకోవడం అనేటువంటిది చాలా మంచిది. ఇక పొరపాటున కూడా ఈ మాసం స్త్రీ మూలక వివాదాలకు జోలికి పోవద్దు. స్త్రీల విషయంలో చాలా జాగ్రత్తగా ప్రవర్తించండి. ఒక మాట మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడటం చాలా మంచిది. ద్వితీయ స్థానాధిపతి అయినటువంటి కుజుడు మీకు నీచలో ఉండటం వల్ల మీరు ఎంత చిన్న పొరపాటు మాట మాట్లాడినా, ఘర్షణకి దిగినా అది తీవ్రమైనటువంటి అవమానాలకి, ప్రమాదాలకి, రకరకాలైన ఇబ్బందులకి, కోర్టు కేసులకి, గొడవలకి, పోలీస్ స్టేషన్స్‌కి దారితీసేటువంటి పరిస్థితులుంటాయి. కనుక ప్రథమార్థం వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ద్వితీయార్థం నుంచి కొంతవరకు బెటర్‌గానే ఉండటం అనేటువంటిది జరుగుతుంది. ఇక తులారాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి కొంత గడ్డు కాలం. మీరు ఏం చేసినా గూడా ప్రజలు అంగీకరించే పరిస్థితిలో ఉండరు. మిమ్మల్ని నమ్మడానికి కొంచెం టైం పడుతుంది. ఈ మాసం అయితే మాత్రం కొంచెం రాజకీయ నాయకులు జాగ్రత్తగా ఉండాలి. ఇక సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు గానీ, మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి గానీ, కళాకారులు, టెక్నీషియన్స్ వీళ్ళందరికీ కూడా అంటే ఈ కళలకి సంబంధించి రచయితలు, కవులు, గాయకులు ఇలా కళలకి, ఫైన్ ఆర్ట్స్‌కి సంబంధించినటువంటి ప్రొఫెషన్స్ చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఈ మాసం చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు అన్నీ అందినట్టే ఉంటాయి. కానీ ఎండమావుల్లాగా ఏడిపిస్తూ ఉంటాయి. అంటే చేతి దాకా వచ్చి మిస్ అయిపోతూ ఉంటాయి. చేతికందినవి గూడా జారిపోతూ ఉంటాయి. ఇటువంటి ఇబ్బందులొస్తాయి కనుక కొంచెం జాగ్రత్తగా ఉండండి. శుక్రవారం నియమాలు పాటించండి. ప్రతి శుక్రవారం నాడు లేదా ఈ నెలలో వచ్చేటువంటి అమావాస్య లేదా ప్రతి అమావాస్యకి కూడా లక్ష్మీదేవిని పూజించండి. ఇది మీకు ఆర్థిక అభివృద్ధికి బాగా తోడ్పడుతుంది. అలాగే కళాకారులందరూ కూడా శుక్రవారం నాడు మరి ముఖ్యంగా మీ దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి దేవాలయాన్ని దర్శించండి. అలాగే రాహుకేతువులకు సంబంధించిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోండి. ఇకపోతే ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తుల విషయానికొచ్చేటట్లయితే ప్రథమార్థం బాగోలేదు. మీరు ఏం మాట్లాడినా గూడా శ్రీరామ అన్నా గూడా తప్పు పదం కింద వినిపించేటువంటి పరిస్థితి ఉంటుంది. మీరు పనిచేసేటువంటి వర్క్ ప్లేస్‌లో అంటే ఆఫీస్‌లో గానీ,
సంస్థలో గాని, ఎక్కడైనా సరే ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. విదేశాల్లో ఉండేటువంటి సాఫ్ట్‌వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి, విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళకి కూడా ప్రథమార్థం అంత అనుకూలంగా లేదు. ద్వితీయార్థం నుంచి చాలా బాగుంది. అంటే మంచి స్థితిగతులు రాబోతున్నాయి. అయితే ఇక్కడ ఏది ఏమైనప్పటికిని కూడా ఈ మాసం ఉన్నటువంటి ఈ గ్రహగతులు ఎలా ఉన్నప్పటికిని గురుగ్రహ అనుగ్రహం వల్ల వచ్చినటువంటి ఉపద్రవాల నుంచి చిట్ట చివరి నిమిషంలో తప్పించుకోగలుగుతారు. అలాగే ఈ మాసంలో ఈ తులారాశిలో ఉన్నటువంటి స్వతంత్ర వృత్తులు చేసేటువంటి వాళ్ళు అంటే డాక్టర్స్ గాని, ఇంజినీర్స్ గాని, లాయర్స్ గాని, అలాగే సెల్ఫ్ ప్రొఫెషన్స్ చేసేటువంటి పురోహితులు, యాస్ట్రాలజర్స్ వీళ్ళందరికీ కూడా ఈ మాసం ఒక పరీక్షా కాలం. మీరేం చేయాలంటే ప్రతి నిత్యం తప్పనిసరిగా ప్రతిరోజు ఉదయం పూట దీపారాధన చేసి లక్ష్మీదేవిని ఆరాధించండి. ఇది ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతుంది. అలాగే మీ దగ్గరలో ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో శుక్రవారం నాడు గాని, రాహుకాలంలో గాని కనకదుర్గ అమ్మవారిని సందర్శించండి. ఇట్లాంటి చిన్న చిన్న పరిహారాలు గనక చేయగలిగేటట్లయితే ఈ మాసంలో వచ్చేటువంటి ఇబ్బందుల నుంచి తప్పించుకుంటారు. మీకు రావాల్సినటువంటి యోగాలన్నీ గూడా చక్కగా అనుభవించగలుగుతారు. జీవితంలో తప్పనిసరిగా ముందడుగు వేయటం అనేటువంటిది జరుగుతుంది. ఇక తులారాశి స్త్రీల విషయానికొచ్చేటట్లయితే, స్త్రీకి స్త్రీయే శత్రువు అన్నట్లుగా ఈ మాసంలో మీకు మిగతా వాళ్ళతో కంటే స్త్రీలతోనే ఎక్కువ ఘర్షణపూరితమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. కొంతమంది స్త్రీలు ఈ మాసంలో ద్వితీయార్థంలో మీకు ప్రాణాంతకంగా తయారవుతారు. వాళ్ళు చేసేటువంటి పనులు, వాళ్ళు వాళ్ళు పుట్టించేటువంటి పుకార్లు, వాళ్ళు అనేటువంటి మాటలకి తీవ్రమైనటువంటి మానసికమైన ఒడిదుడుకులకు గురయ్యే పరిస్థితి ఉంటుంది. కనుక తప్పనిసరిగా శుక్రవారం నియమాలు పాటించండి. శుక్రవారం సాయంత్రం ఉపవాసం ఉండండి. అలాగే శుక్రవారం నాడు కనకదుర్గ అమ్మవారిని సందర్శించండి. కనుక నేను చెప్పినటువంటి అన్ని విషయాల్ని గుర్తుపెట్టుకొని చక్కగా తులారాశి వాళ్ళందరూ తగిన శాంతి పరిహార క్రియలను జరిపించుకొని అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని, ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.